ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. జనరల్గా అందరూ ఎనీ టైం మనీ అని అంటుంటారు. యాక్చువల్గా ఏటీఎం స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది, దాని ఆలోచన ఎలా వచ్చింది, ఒక చిన్న స్టోరీ ఉందాం. 1967లో జర్మన్ షెపర్డ్ బ్యారన్ అనే ఒక పర్సన్ అంటే తన బాబుని తీసుకొని ఒక చిన్న పార్క్ వెళ్తాడు. అయితే అక్కడ చాక్లెట్ అడిగితే అక్కడ షాప్లో చాలామంది ఉంటారు. అండ్ పక్కనే చాక్లెట్ వెండర్ మిషన్ ఒకటి ఉంటుంది. ఆ వెండర్ మిషన్లో డైరెక్ట్ చాక్లెట్ తీసుకోవడం జరిగింది. అయితే అతను అదే రోజు బ్యాంక్ వెళ్ళడం జరుగుతుంది. బ్యాంక్లో ఎక్కువ క్యూ ఉండడం వల్ల ఆయన మనీని విత్డ్రా చేసుకోలేకపోతాడు. సేమ్ ఆ చాక్లెట్ తీసుకున్నప్పుడు వెండర్ మిషన్ ఎలా ఇచ్చిందో మనీని కూడా మనం అలా తీసుకోవచ్చు అనేసి ఒక ఆలోచన వచ్చింది. అంటే వెండర్ మిషన్లో నుంచి చాక్లెట్ తీసుకున్నాడు కాబట్టి అదేవిధంగా ఆ క్యాష్ని కూడా మనం తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఆయనకు తట్టడం జరిగింది. అంతకుముందు కిలోమీటర్ల వరకు బ్యాంకుల దగ్గర అయితే లైన్లో నిలబడడం జరిగింది. సో దానివల్ల అతను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు. సో జాన్ షెపర్డ్ బ్యారన్ అనే వ్యక్తి తన పిల్లాడిని చాక్లెట్కి ఎలా వెండర్ మిషన్లో తీసుకుందో అమౌంట్ని కూడా మనకు కావాల్సిన కరెన్సీని కూడా ఏటీఎం మిషన్లో నుంచి మనం విత్డ్రా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన తట్టడం జరిగింది. సో ఆ ఆలోచనని బెర్క్లెస్ బ్యాంక్ అనే ఒక బ్యాంకుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1967లో మొదటిసారి ఆ బ్రాంచ్ బయట అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అయితే స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి దాని ప్రస్థానం జరిగింది. ఈ బ్యారన్ ముఖ్యంగా ఈ బ్యారన్ పుట్టడం చూస్తే విశేషం అనేది చెప్పాలి. ఇది ఇండియాలో ఈ బ్యారన్ అనేది జన్మించడం జరిగింది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి బ్రిటిష్ ఇండియాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి. సో ఆయన పుట్టడం కూడా ఇండియాలోనే పుట్టడం జరిగింది. మేఘాలయలోనే ఆయన జన్మించడం జరిగింది. సో ఆయన జ్ఞాపకార్థం మేఘాలయలో కూడా షిల్లాంగ్లో ఒక హాస్పిటల్లో కూడా ఒక ఏటీఎం మిషన్ ఆయన పుట్టిన హాస్పిటల్ బయట ఎస్బీఐ ఒక ఏటీఎం మిషన్ కూడా ఆయన జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఒక చిన్న ఆలోచన అయితే 1,000 మంది బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోవాలి అమౌంట్ అనుకునే వాళ్ళకు అంటే రోజులు నిలబడిన రోజులు కూడా ఉన్నాయంట మనీని విత్డ్రా చేసుకోవడానికి. సో ఆ మనీని విత్డ్రా చేసుకునే విధానం అయితే చాలా సులభతరం చేయడానికి ఒక చిన్న చాక్లెట్ ద్వారా ఆయనకు ఒక మంచి ఐడియా వచ్చిందని అయితే చెప్తున్నారు.